Hi friends and well-wishers of RKS Apex. Once again welcome to our RKS YouTube channel, RKS Apex YouTube channel. Okay. So అందరూ కూడా చక్కగా బాగా ఈ వొకాబులరీ వీడియోస్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఇంతకుముందు వీడియోస్లో మనం వొకాబులరీ ప్లస్ ఆర్టికల్స్ రెండు కలిపి చేయడం వల్ల అది నిడివి లేదంటే లెంగ్త్ ఎక్కువ వచ్చేస్తుంది. అందువల్ల దాన్ని ఒక 10 minutes 15 minutesలో ఉంచడానికి ఆర్టికల్స్ సపరేట్గా చేయదలుచుకున్నాము. సో మై డియర్ ఫ్రెండ్స్, హోప్ యూ అండర్స్టాండ్ దాట్. ఓకే, ఫ్రమ్ హియర్ అన్వర్డ్స్ జస్ట్ వుడ్ లైక్ టు సపరేట్ vocabulary and articles. Clear? Fine. Here in this video we will see some interesting words. Regulations could hinder AI growth. Hinder అంటే ఏంటి? హిండర్ అంటే రెగ్యులేషన్స్, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఇవి పెట్టడం వల్ల అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోత్ని హిండర్ చేస్తుంది. హిండర్ అంటే ఆపివేయడం, నిలిపివేయడం అని అన్నమాట అక్కడ. ఓకే, దెన్ హిండర్ మీన్స్ ఆటంకపరచు అంటే చాలా రూల్స్ రెగ్యులేషన్ పెడితే కనుక ఏఐ గ్రోత్ని మనం తగ్గించుకోవచ్చేమో, అంటే చట్ట ప్రకారంగా కానీ ఏదైనా కొన్ని రూల్స్ మనం తీసుకొచ్చి దాన్ని లిమిట్ చేస్తే అవ్వచ్చు. ఆ రూల్స్ పెట్టకపోతే ఒకసారి అది మిస్యూజ్ అయ్యి చాలామందికి అన్యాయం జరగచ్చు. అందుకని ఇక్కడ కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. సో రెగ్యులేషన్స్ కుడ్ హిండర్ మీన్స్ ఆటంకపరచడం. సి, డోంట్ హిండర్ మీ ఇన్ మై వర్క్. నా పనులు నువ్వు పద్దాకు వచ్చి ఆటంకపరచొద్దు నాయన, నన్ను డిస్టర్బ్ చేయక. డోంట్ హిండర్ మీ ఇన్ మై వర్క్ అంటే నా పనిలో నువ్వు నన్ను ఆటంకపరచొద్దు, అడ్డుపడద్దు అని చెప్పడం. క్లియర్? అన్ఫార్చునేట్లీ దీస్ డ్రగ్స్ ఆర్ క్వైట్ టాక్సిక్. అంటే అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు ఈ డ్రగ్స్ అన్నీ కూడా, ఈ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా క్వైట్ టాక్సిక్ అంటే విషపూరితమైన. టాక్సిక్ అంటే ఏంటి? విషపూరితమైన, చాలా విషపూరితంగా ఉన్నవి. అండ్ హిండర్ ద బాడీస్ ఎబిలిటీ టు ఫైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్తో పోటీ పడడానికి ఇది బాడీలో కావాల్సిన సమర్థత, కెపాసిటీ సరిపోదు, దాన్ని తగ్గిస్తుంది, చాలా విషపూరితమని చెప్తాను అనమాట అక్కడ. సో అన్ఫార్చునేట్లీ దీస్ డ్రగ్స్ ఆర్ క్వైట్ టాక్సిక్ అండ్ హిండర్ ద బాడీస్ ఎబిలిటీ టు ఫైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. క్లియర్? ఓకే, టాక్సిక్ అంటే విషపూరితమైన. ఇది విషయం ఎక్కువ ఉంది కాబట్టి కాస్త ఇవి బాడీ యొక్క ఎబిలిటీని, గ్రోత్ని ఆపేస్తుంది, అది ఫైట్ చేసే విధంగా బాడీకి సపోర్ట్ చేయదు అని చెప్తారు అంతా కూడా. టాక్సిక్ అంటే విషపూరితమైన. ఈ మధ్య ఒక స్పెషల్ కాన్సెప్ట్ మనం వింటుంటున్నాం, ఏంటంటే అది టాక్సిక్ పాజిటివిటీ. అదేంటి సార్, పాజిటివిటీ అంటే కనుక అది ప్లస్ వర్డ్ కదా, కరెక్ట్. కానీ టాక్సిక్ పాజిటివిటీ అర్థం ఏంటంటే, నేను ఎక్కువగా యూట్యూబ్లో చాలా మోటివేషనల్ వీడియోస్ వింటాను అనమాట. అక్కడ మోటివేషనల్ 1, 2, 3, 4 అలాగా విని నా బుర్ర నిండా నిండిపోతున్నాయి. కానీ దాని నుంచి నేను కొంచెం కాన్ఫిడెన్స్ పెంచుకొని ఏదైనా ఒక టాలెంట్తో ఏదైనా పని చేస్తే, ఏదైనా వర్క్ చేస్తే అది బాగుంటుంది. అంతేగాని నేను వింటాను కానీ అది ప్రాక్టీస్లో పెట్టను అక్కడ. అంటే అర్థం ఏంటి? ఐ కీప్ ఆన్ ఇన్వైటింగ్ పాజిటివ్ థాట్స్ ఇంటూ మై బ్రెయిన్ బట్ ఐ నెవర్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. దెన్ వాట్ ఈస్ ద యూస్? సో కంటిన్యూస్లీ పంపింగ్ ఆర్ సెండింగ్ పాజిటివ్ డేటా అండ్ నాట్ వర్కింగ్ ఈజ్ నథింగ్ బట్ టాక్సిక్ పాజిటివిటీ. అంటే లోపల పంపిస్తాం, దాంతో ఎటువంటి రిజల్ట్ లేకుండా అలా వింటూ గమ్ముగా కూర్చుంటాం అంతవరకు, ఒక ప్యాసివ్గా. సో ద పాజిటివిటీ విచ్ మేక్స్ యూ ప్యాసివ్ అండ్ డోంట్ ప్రొపెల్ యూ టు మేక్ సంథింగ్ గ్రేట్, దెన్ వాట్ హ్యాపెన్స్? నో, దట్స్ ద టాక్సిక్ పాజిటివిటీ. అర్థమైందనుకుంటా కదా. అంటే వింటూ కూర్చుంటాం కానీ అది ఒక యాక్షన్లోకి మిమ్మల్ని ప్రోద్బలించదు, తీసుకెళ్ళలేదు. అటువంటిది ఇక టాక్సిక్ పాజిటివ్ ఉందన్నమాట అక్కడ. ఓకే, ఫైన్. న్యూఢిల్లీ ఢాకా టు హోల్డ్ టాక్స్ ఆన్ కాంప్రహెన్సివ్ టైస్. ఓకే, సో న్యూఢిల్లీ అండ్ ఢాకా, బంగ్లాదేశ్. సో ఈ ఇరు దేశాలు కూడా హోల్డ్ టాక్స్ అంటే చర్చలు జరుపుతున్నాయి. హెల్డ్ మనం ఎక్కువగా కండక్ట్ అంటాం, కానీ న్యూస్ పేపర్ కొంచెం ఈ ప్రొఫెసర్స్లో హోల్డ్ అంటారు. హోల్డ్ అంటే చేపట్టు, అంటే టాక్స్ చేపడుతుంది. దీనిపైన ఆన్ కాంప్రహెన్సివ్ టైస్ అంటే సమగ్ర సంబంధాలు. టై అంటే కనుక కట్టడం, ముడేయడం, ఇక్కడ సంబంధం వస్తుంది. ఇక్కడ కాంప్రహెన్సివ్ అంటే కనుక సమగ్రమైన, అంటే కాంప్రహెన్సివ్ అంటే సంపూర్ణమైన, సమగ్రమైన, అంటే అన్ని విషయాల్లో కూడా, అన్ని విషయాల్లో సంబంధాలు. అంటే ఏంటది? డిఫెన్స్లో కావచ్చు, లేదంటే కల్చరల్ యాక్టివిటీస్లో కావచ్చు, ఎకనమిక్ కావచ్చు, ఇలా రకరకాల వాటిలో సంబంధాల గురించి డిస్కస్ చేస్తున్నారు అన్నట్టు. సో కాంప్రహెన్సివ్ సమగ్రమైన, కంప్లీట్ అండ్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెసెసరీ, అవసరమైన ప్రతిదాని మీద కూడా అని వస్తుంది అన్నమాట ఇక్కడ. ఇది కాంబినేషన్ ఎలా వాడతారంటే కాంప్రహెన్సివ్ అడ్జెక్టివ్ కదా,
మీకు ఎక్కువగా వి అని వస్తే కనుక అది అడ్జెక్టివ్ అవుతూ ఉంటాయి. అంటే పాజిటివ్, క్రియేటివ్, నెగటివ్, పొజెసివ్. ఓకే, వితో ఎండ్ అయితే కనుక అదొక సఫిక్స్. ద సఫిక్స్ విచ్ ఎండ్స్ విత్ వి మోస్ట్ ద కేసెస్ దే ఆర్ అడ్జెక్టివ్స్. క్లియర్? సి, కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అంటే సమగ్రమైన దర్యాప్తు, కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్, కాంప్రహెన్సివ్ ట్రైనింగ్, కాంప్రహెన్సివ్ గైడ్, ఇలా ఆ కాంబినేషన్ చక్కగా వాడుతుంటారు. చూద్దాం. ఓకే, రైట్. షీ హ్యాస్ ఎ కాంప్రహెన్సివ్ గ్రాస్ప్ ఆఫ్ ద సబ్జెక్ట్. గ్రాస్ప్ అంటే గ్రాస్పింగ్ పవర్, అంటే గుర్తుపెట్టుకోవడం, పట్టుకోవడం అంతా కూడా. షీ హ్యాస్ ఎ కాంప్రహెన్సివ్ గ్రాస్ప్ ఆఫ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంతా ఆవిడ గ్రిప్లో ఉంది మొత్తం కూడా. అంటే పద్ధతిగా ఇలా చూస్తూ చదవక్కర్లేదు, మొత్తం ఏ టాపిక్ని ఉండి అప్పటికప్పుడు అలవుగా చెప్పగలుగుతుంది. అంటే అంత గ్రాస్ప్ ఆవిడకుంది. కాంప్రహెన్సివ్ గ్రాస్ప్ అంటే సమగ్రమైన వివరణ అంతా కూడా ఆవిడకి మదిలో ఉంది, మొత్తం పూర్తిగా ఉందన్నట్టు అక్కడ. క్లియర్? ఈజ్ దిస్ లిస్ట్ కాంప్రహెన్సివ్ ఆర్ దేర్ సమ్ నేమ్స్ మిస్సింగ్? అంటే ఇది సమగ్రంగా అందరి లిస్ట్ ఇందులో ఉందా, లేదంటే ఏదైనా మిస్ అవుతుందా? అంటే నేను అడిగాను, ఈ ఈ సెమినార్లో పార్టిసిపేట్ చేసేవారు లిస్ట్ అంతా ఇవ్వండి అన్నారు. అక్కడ లిస్ట్ ఇచ్చారు మీరు, ఇది అంతా లిస్ట్ ఉందా, మీకు ఏదైనా మిస్ అవుతుందా? ఓకే, ఈజ్ దిస్ లిస్ట్ కాంప్రహెన్సివ్ ఆర్ దేర్ సమ్ నేమ్స్ మిస్సింగ్? ఏదైనా మిస్ అవుతున్నాయా అని అడుగుతున్నారు. కాంప్రహెన్సివ్ అంటే టోటల్గా, ఓవరాల్గా, కంప్లీట్గానే అక్కడ. క్లియర్? Pinarayi rejects anti-incumbency claims, asks BJP backers to introspect. ఓకే, పినరయి అంటే మనకు చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ, అంటే కేరళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. సో రిజెక్ట్స్ యాంటీ ఇంకంబెన్సీ అంటే యాంటీ ఇంకంబెన్సీ ఉంది మీ దగ్గర, మీ రాష్ట్రంలో, అంటే దానిని కాదంటున్నారు ఇక్కడ. యాంటీ ఇంకంబెన్సీ అంటే కనుక ప్రభుత్వం పైన ఉండేటువంటి ఒక వ్యతిరేకత. ఓకే, యాంటీ ఇంకంబెన్సీ మీన్స్ అధికార వ్యతిరేకత ఆర్ ప్రభుత్వ వ్యతిరేకత. అంటే అధికారంలో ప్రభుత్వమే కదా, ఆ ప్రభుత్వ వ్యతిరేకత, దానిని పినరయి గారు రిజెక్ట్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేయట్లేదు, నో నో అంటున్నారు అనమాట. అట్లాగా అంటే జనరల్గా ఏదైనా అధికారం ఉన్న పార్టీకి వ్యతిరేకత ఉంటే కాదని చెప్తారు. ఈవెన్ ఇన్ ద ఇన్ ఆర్ ఏపీ previous government, YSRC also said the same thing. No, there was no anti-incumbency in అక్కడ కదా, అలా అక్కడ. సో ఈతను ఏమంటారు, ఆస్క్స్ బీజేపీ బ్యాకర్స్ టు ఇంట్రోస్పెక్ట్. అంటే బ్యాకర్ అంటే కనుక సపోర్ట్ చేసేవాళ్ళు, బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళని వాళ్ళని కాస్త ఇంట్రోస్పెక్ట్ చేసుకోమనండి, అంటే వాళ్ళని పరిశీలించుకోమనండి, మా దగ్గర ఏమీ వ్యతిరేకత లేదు, మీ మీదే ఉంది, చెక్ చేసుకొని చెప్తున్నారు ఆయన ఇండైరెక్ట్గా అక్కడ. ఓకే, ఫైన్. ఇంతకీ మన ఓడింటి వాళ్ళ యాంటీ ఇంకంబెన్సీ. క్లియర్? యాంటీ ఇంకంబెంట్ అంటే అదొక అడ్జెక్టివ్ అవుతుంది, ఇది నౌన్ అవుతుంది. ఇఫ్ యు సే యాంటీ ఇంకంబెంట్, it's an adjective. So there is a strong anti-incumbent feeling here. ఇక్కడ వ్యతిరేకత అన్నట్టు భావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతా కూడా, వ్యతిరేక పవనాలు, వ్యతిరేక భావాలు. ఇక్కడ ఫీలింగ్స్ అంటే భావం కదా, అలా ఉందన్నట్టు. పొలిటీషియన్స్ అండ్ పొలిటికల్ అడ్వైజర్స్ అంటే రాజకీయ నాయకులు, రాజకీయ సలహాదారులు, వాళ్ళు ఏమనుకున్నారు, వర్ ఎక్స్పెక్టింగ్ యాంటీ ఇంకంబెన్సీ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో చాలా ఎక్కువగా వ్యతిరేకత ఉందబ్బా అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. క్లియర్? ఇలా యాంటీ ఇంకంబెన్సీ. నెక్స్ట్, వైఎస్ఆర్సిపి ఆఫీస్ రేస్డ్ ఇన్ ఏపీ, పార్టీ క్రైస్ ఫౌల్. RAZG అది వర్బ్ అనమాట ఇక్కడ. మరి ఇది సబ్జెక్ట్ కదా, సో అది వర్బ్ అవుతుంది. దీన్ని ఏమని పలకాలి, రైజ్ అని పలకాలి. రైజ్ అంటే ఏంటి, కూలగొట్టడం, నేలమట్టం చేయడం. టు డెస్ట్రాయ్ ఎ సిటీ ఆర్ బిల్డింగ్ కంప్లీట్లీ అంటే పూర్తిగా ఒక నగరాన్ని కానీ ఒక బిల్డింగ్ కానీ దేనన్నా నేలమట్టం చేసేస్తే దాన్ని రేజ్డ్. సో వైఎస్ఆర్సిపి ఆఫీస్ రేజ్ మీన్స్ వాజ్ రేజ్డ్ ఇన్ ఏపీ. కూలగొట్టబడ్డది, మొత్తం కూడా డెమాలిష్ చేయబడ్డది. ఇంకొక పదం దీనికి, ఇది డిమాలిష్. ఓకే, దెన్ ఏపీ పార్టీస్ క్రైస్ ఫౌల్. ఫౌల్ అనే వర్డ్ వెరైటీగా అది వర్బ్గా ఉంటుంది, యాడ్జెక్టివ్గా ఉంటుంది, నౌన్గా ఉంటుంది, యాడ్వర్బ్గా ఉంటుంది, ఇలా అన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఇక్కడ యూజ్ చేయబడేది మాత్రం అది నౌన్గా వాడబడ్డది. నౌన్ అంటే అర్థం ఏంటంటే 1 minute. అర్థం ఏంటంటే ప్రొటెస్ట్ స్ట్రాంగ్లీ అబౌట్ ఏ రియల్ ఆర్ ఇమాజిన్డ్ రాంగ్ ఆర్ ఇంజస్టిస్. అంటే అక్కడ ఇంజస్ట్ అది కేవలం మీరు అన్యాయం అని ఊహించుకొని చెప్పింది కానీ అది రియల్ ఏం కాదేమో అన్నట్టుగా, అలా ఊహించుకొని చెప్పినటువంటి దాని ఆధారంగా కూల్చివేసేటువంటి దానిపైన ప్రకటించే వ్యతిరేకతని, అంటే వ్యతిరేకతని జస్ట్ యూ కెన్ సే ఫౌల్ అంటే కనుక ఆ వ్యతిరేకత అనేది మీరు ఏదైతే చేస్తున్నారో, కూలగొడుతున్నారో అంతా కూడా ఇంజస్టిస్తో చేస్తున్నారు, అందులో సరైన న్యాయం లేదు అని ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కొంచెం గట్టిగా చెప్పడాన్ని ఫౌల్ అంటారు, వ్యతిరేకించడానికి ఫౌల్ అంటారు. ఓకే,
బట్ ఇదే ఫౌల్ని అడ్జెక్టివ్ కూడా ఎక్కువగా ఎలా వాడతారంటే, ఫౌల్ అంటే కనుక అడ్జెక్టివ్గా తీసుకుంటే హలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దెన్ యూ కెన్ సే అన్ప్లెజెంట్, unpleasant. Then you can say foul smell or foul weather. Okay, foul day ఇలా కూడా వాడతారు. ఓకే, ఫౌల్ స్మెల్ అంటే కొంచెం ఏదో చెడు స్మెల్ వస్తుంది ఏదో బా అని చెప్పడం. వాతావరణం అంతగా ఇవాళ అంత ప్లెజెంట్గా లే, అలాగే ఈ రోజు కూడా ఎందుకు అంత ప్లెజెంట్గా లేదబ్బా అంటారు కదా, అలాగా దీన్ని ఫౌల్ స్మెల్, ఫౌల్ వెదర్, ఫౌల్ ఇలా కాంబినేషన్స్తో వాడుతుంటారు. ఇదే ఫౌల్ ఇంకా వర్బ్ అండ్ యాడ్వర్బ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ టైం కుదిరినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఎక్కువగా ఫౌల్ ఇలా కూడా వాడతారు, అన్ప్లెజెంట్గా ఎక్కువ వాడుతుంటారు ఫ్రెండ్స్, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఫౌల్ స్మెల్, ఫౌల్ వెదర్ ఇట్లా. ఇక్కడ ఫౌల్ అంటే కనుక ప్రొటెస్ట్ స్ట్రాంగ్లీ, ఒకదాన్ని గట్టిగా వ్యతిరేకించడం. ఇంతకీ రేజ్ ఇన్ ద సెన్స్ ఏదైనా నేలమట్టం చేయడం. ఎగ్జాంపుల్ ప్లీజ్. ద టౌన్ వాజ్ రేజ్డ్ టు ద గ్రౌండ్ అంటే నేలమట్టం చేయబడ్డది, అంటే భూస్థాపితం చేయబడ్డది. ఇన్ ద బాంబింగ్ రైడ్ నాట్ ఏ బిల్డింగ్ వాజ్ లెఫ్ట్ స్టాండింగ్, ఒక్క బిల్డింగ్ కూడా నుంచోలేదు, అన్నీ కూడా నేలమట్టం చేయబడ్డాయి. నాట్ ఏ బిల్డింగ్ వాజ్ లెఫ్ట్ స్టాండింగ్ అంటే ఒక్క బిల్డింగ్ కూడా వదిలివేయబడలేదు, అన్నీ కూడా భూస్థాపితం నేలమట్టం చేయబడ్డాయి. ద టౌన్ వాజ్ రేజ్డ్ టు ద గ్రౌండ్. డెవలపర్స్ రేజ్ ద ఓల్డ్ బిల్డింగ్స్ అంటే ఈ డెవలప్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు డెవలపర్స్ చేసేవాళ్ళు, డెవలపింగ్ ఇస్తుంటారు కదా డెవలప్ చేయడానికి, వాళ్ళు ఏం చేస్తారు, రేజ్ ద ఓల్డ్ బిల్డింగ్స్ ఆన్ ద సైట్ టు మేక్ వే ఫర్ న్యూ కన్స్ట్రక్షన్ అంటే కొత్త కన్స్ట్రక్షన్కి దారి ఇవ్వడానికి, వెసులుబాటు ఇవ్వడానికి పాత బిల్డింగ్స్ మొత్తాన్ని కూడా నేలమట్టం చేశారు, పడగొట్టారు అని. నెక్స్ట్ 6 అరెస్టెడ్ ఇన్ జార్ఖండ్ ఇన్ నీట్ కేస్, ముఖియా కింగ్ పిన్ సేస్ ఈఓయూ. ఓకే, ముఖియా సేస్ అంటే ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పదం కింగ్ పిన్ అంటే కనుక ఒకటి ఏదైనా నేరం చేసిన దానిలో ఒక గ్యాంగ్లో గ్రూప్లో ముఖ్యుడు అనమాట, ఆ ముఖ్యుడిని కింగ్ పిన్ అంటారు అనమాట. కింగ్ పిన్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఏ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఆఫెన్ అండ్ ఇల్లీగల్ ఆర్గనైజేషన్ అంటే చట్ట విరుద్ధంగా నడిపే దానిలో అనమాట. ఇక్కడ అంటే కొన్ని రేర్ కేసెస్లో నార్మల్ దానిలో కూడా వాడచ్చు, కానీ కింగ్ పిన్ అనేది పాజిటివ్ కూడా వాడతారు, కానీ ఎక్కువగా శాతం అది కాస్త ఇల్లీగల్ లేదంటే ఇటువంటి దానికి లింకప్ అయి ఉంటుంది. కింగ్ పిన్. ఓకే, ఇలాగా డ్రగ్స్ కింగ్ పిన్ అంటే డ్రగ్స్ విషయంలో ఆయన మొత్తానికి ఆద్యుడు, కొంచెం అంటే నెగిటివ్గా చెప్పాలంటే అందులో సూత్రధారుడు. ఓకే, క్రైమ్ కింగ్ పిన్ అంటే నేరంలో సూత్రధారుడు, ముఖ్యమైన వ్యక్తి అనమాట ఇక్కడ. ఇఫ్ ద కింగ్ పిన్ ఈజ్ రిమూవ్డ్, ఆ కింగ్ పిన్ కనుక కొట్టేసాం అనుకో, లేపేసాం అనుకో, రిమూవ్ చేస్తే కనుక ద బిజినెస్ దట్ ప్రాజెక్ట్ ఈజ్ లైక్లీ టు ఫెయిల్, అది ఫెయిల్ అయిపోతుంది, ఆ ప్రాజెక్ట్ మొత్తం ఫెయిల్ అవుతుంది. అంటే మెయిన్ స్తంభం పడితే మూల స్తంభం మొత్తం పోయినట్టు అన్నట్టు ఇక్కడ. సో ద యుఎస్ ఈజ్ ఓకే ద కింగ్ పిన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అబ్యూస్. ఇండీడ్ అంటే నిజానికి అసలు యాక్చువల్ చెప్పాలంటే ఈ మానవ హక్కుల ఉల్లంఘన, హ్యూమన్ రైట్స్ అబ్యూస్ అంటే కనుక మానవ హక్కులను ఉల్లంఘించడం, అంటే ఎక్కువగా ఈ కెమికల్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి, తగ్గించాలి అని అందరూ చెప్తారు, కానీ ఎక్కువ ఉండేది అక్కడ యూఎస్లోనే ఉంటుందంట. అంటే ఏసీస్ వల్ల కానీ ఈ ఫ్యాక్టరీస్ వల్ల కానీ వచ్చేటువంటి పొల్యూషన్స్, ఎక్కువ పొల్యూటింగ్ ఏజెంట్స్ అక్కడి నుంచి వస్తున్నాయి, కానీ వాళ్ళు ఏం చెప్తారు, హ్యూమన్ రైట్స్లో మనం ఇలా చేయాలి అసలు దాన్ని ఆ రూల్ని వైలేట్ చేస్తుందే వాళ్ళు అని చెప్తారు అనమాట. ద యుఎస్ ఈజ్ ఇండీడ్ నిజానికి ద కింగ్ పిన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అబ్యూస్ అంటే ఈ మానవ హక్కుల ఉల్లంఘనలో అసలు ముఖ్యంగా ఉండేదే అది. అక్కడ ఇంకోటి కూడా ఉంటుంది, కేవలం పొల్యూషన్ నుంచే కాకుండా ఈ ఒక దేశం మధ్య యుద్ధాలను రెచ్చగొట్టడంలో, వాళ్ళ దగ్గర ఉంటే ఆయుధాలు వేరే వాళ్ళకి అమ్మడంలో, ఎలాగా మానవ హక్కులకి ఆటం కలిగించడంతో వాళ్ళే సూత్రధారులు అని చెప్తారు అనమాట ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఈ 5 వర్డ్స్ ఇవాళ చూసాం. దిస్ ఆల్ అబౌట్ ఎపెక్స్, టుడేస్ వొకాబులరీ. ఇట్ ఈస్ ఫ్రమ్ ఆర్కేఎస్ ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఇది ఈసారి నుంచి జస్ట్ ఒక 5-6 వర్డ్స్ లిమిట్ చేస్తూ చక్కగా ఆ 5-6 వర్డ్స్ చక్కగా మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేస్తూ కీప్ ది హెడింగ్ చెప్పుకున్నాం కదా, జస్ట్ కీప్ ది హెడింగ్ కాల్డ్ మై బ్యాగ్ ఆఫ్ వొకాబులరీ అని ఒక స్మాల్ పాకెట్ బుక్ కానీ ఏదైనా నోట్బుక్ మెయింటైన్ చేస్తూ ఏ రోజు చిన్న వర్డ్స్ అందులో నోట్ చేస్తూ వెళ్తే జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఎ ఫ్యూ మంత్స్ యూ విల్ బీ ఏబుల్ టు read English paper easily and you can develop your language skills also. Clear? We'll meet again next video. Till then, bye bye.